వన్ బై వన్ అడగచ్చు సార్. ఇప్పుడు మావోయిస్టులు అర్బన్ ప్రాంతంలోకి ఎంటర్ అవడానికి ఏమైనా పర్టికులర్గా ఏమైనా ప్రణాళికలు ఉన్నాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మావోయిస్ట్ స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి ఖచ్చితంగా వాళ్ళ మొబిలైజేషన్ కోసం, వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం, రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉన్నాయి. సార్ నందుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేశారు సార్ మావోయిస్టులు? ఈ మన ఇంటెలిజెన్స్ ప్రకారంగా అండ్ కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్ టు కాజ్, ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున దట్ దిస్ ఇస్ దేర్ టార్గెట్ టు మేక్ ఎస్ అ షెల్టర్ జోన్. షెల్టర్ జోన్ దీని తర్వాత మారేడుమల్లిలో ఘాట్ ఉంటున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇట్లా ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటారు, బోటకు ఎన్కౌంటర్ కూడా పలు ఆరోపణలు చేస్తున్నాయి. దీని ఏ విధంగా చూడాలంట? మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్పై అనుమానాలు ఉన్నాయంటారు, ఇది బోటకు ఎన్కౌంటర్, అది లొంగిపోవడానికి వస్తేనే ఈ యొక్క ప్రక్రియ జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు. ఆ డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారంటారు, ఎంతవరకు వాస్తవం? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ పిఎల్జే కమాండర్ వై విల్ ఈ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు మీద అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు. నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28 to 29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. 2 weeks బ్యాక్ ఇగ్మా మదర్ మర్వి పూజ తోటి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అయితే కొన్ని మంత్రాలు జరపడం జరిగింది లొంగిపోమని చెప్పడం. అవి సక్సెస్ అవ్వలేదా లేకపోతే ఏంటి కారణాలు ఏమిటి? దట్ ఓన్లీ హీ కెన్ ఆన్సర్, హీ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్. అది అతనే పాసిబిలిటీ. బట్ నా ఎగ్మా డైరీ ఏదైతే నిన్న స్వాధీనం చేసుకున్నారో దాన్ని బట్టి ఏపీలో సోదాలు చేస్తున్నారు. విజయవాడలో కావచ్చు, ఏలూరులో కావచ్చు, కాకినాడలో కావచ్చు, వీరందరినీ ఆ డైరీలో ఉన్న సమాచారం మేర అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ డైరీలో ఇంకా ఎన్ని పేర్లు ఉండొచ్చు సుమారుగా? అంటే మీరు స్వాధీనం చేసుకున్న టైంలో ఆ డైరీలో ఎన్ని ఉండొచ్చు సుమారుగా? ఎంతమంది సంబంధించిన? అది స్పెక్యులేటివ్ క్వశ్చన్. అది ఎలా ఆన్సర్ చేయాలి? ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు ఆన్సర్ స్పెక్యులేషన్స్కి. అది ఎప్పుడై క్లారిఫై చేసాం. నాట్ ఇన్ ఏఎస్ఆర్, నా నాలెడ్జ్లో ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా వస్తే మీకు చెప్తున్నాం. అంటే విజయవాడ రిక్రూట్మెంట్ అంతా కూడా దేవిజీ మీదే చేసాడని చెప్తున్నారు సార్. దేవిజీ ఎవరు? దట్ డీటెయిల్స్ ఆల్రెడీ పబ్లిక్లో ఉన్నాయి. అండ్ అతనే రిక్రూట్మెంట్ చేసినా లేదా ఇది ఇది 100% షూర్ వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ నేను సర్వీస్లో వచ్చిన ముందుగా జరిగినాయి. సో మీ క్వశ్చన్కి రిటర్న్ బ్యాక్ చేయాలితో పాసిబుల్ నేను మొత్తం హిస్టరీ చదివి చెప్పాల్సిన ఉన్నాయి. పోస్ట్ మార్టం నిన్న జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ రోజుకి బాడీకి వచ్చినాక అది కూడా ఫార్మాలిటీస్ అయినాక తర్వాత బాడీ సగం వరకు వచ్చిన సగం వరకు వస్తారు. లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వాళ్ళకి సహాయం కూడా ఇవ్వడం జరిగినాయి. ఈ ఆపరేషన్స్లో మనకి న్యూట్రలైజ్ అయిన ఏఓబి ప్రాంతంలో వచ్చిన అందరూ లాస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మన మే ఆర్ జూన్ అలా జరిగిన తర్వాత ఈ నవంబర్లో నిన్న
ఈరోజు జరిగిన అది క్లియర్ సైన్కి ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ తరపున లేదండి. హౌఎవర్ ఛత్తీస్గఢ్ నుండి ఇండక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది మళ్ళీ స్పెక్యులేటివ్ క్వశ్చన్స్. ప్లీజ్ స్పెసిఫిక్గా ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సంబంధించి మీరు అడగచ్చు. అది చీకట్ సమయంలో జరిగిన. సో 5:45లో చాలా చీకట్ ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్గా వింటర్ సీజన్, అదేవిధంగా ఫాగ్ కండిషన్స్ ఉన్నాయి. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ వాళ్ళు సౌండ్లో రెస్పాండ్ అయ్యి అప్పుడు ఇంతవరకు వాళ్ళు క్లియర్గా చూసిన అది కూడా. దెన్ వాళ్ళు కూడా విజిబిలిటీ ఇంకా కన్స్టెంట్ అయిపోయినా. సో విజిబిలిటీ కన్స్టెంట్ కారణంగా యాజ్ వీ స్పీక్ ఇంతవరకు మన సక్సెస్, బట్ వీఆర్ స్టిల్ ఇన్ ఫారెస్ట్. సో ఈ ఆపరేషన్స్లో నంబర్స్ వీ డోంట్ గివ్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్, బట్ సో సఫిషియంట్ ఫోర్స్ మనం డిప్లాయ్ చేయడం జరిగిన. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ విల్ నాట్ రివీల్ నంబర్స్. సార్ ఇప్పుడు జీవవలస మాడమిల్లి ప్రాంతంగా అగ్ని సమీపంలో ఉంది, అది కూడా హెడ్ క్వార్టర్ అక్కడ మాడమిల్లి అనేది. ఈ ఎఫెక్ట్ ఏమైనా అక్కడ ఉండేటప్పుడు ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ పడేటట్టు అవకాశం ఉంది? See, as long as we are in forest and we are doing combing operation, manaki every possibility to neutralize them or వాళ్ళు లొంగిపోవడానికి or arrest చేయొచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ ఖచ్చితంగా ఇప్పుడు మావోయిస్ట్ స్ట్రాటజీ, మావోయిస్ట్ ఆపరేషన్ స్ట్రాటజీ ఏమైనా ఉంటాయో దాంట్లో ఎప్పుడైనా వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ వస్తున్నా ఇమీడియట్గా వాళ్ళు కూడా రిటాలియేట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి అలర్ట్. ఆపరేషన్ సంభవం ముగిసినట్టేనా సార్? ఇంకా ఇప్పుడు ఆపరేషన్ సంభవం అనేది చెప్పారు కదా సార్, ముగిసినట్టేనని ఇంకా కథలు కాకుండా పెద్ద కన్నా మీ క్వశ్చన్ పూర్తిగా మీరు రిపీట్ చేయాలి. ఆపరేషన్ సంభవం అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా? అది చెప్పాను, ఇది ఆల్రెడీ ఫోర్సెస్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇన్పుట్ మళ్ళీ డెవలప్ అవుతుంది, వి విల్ టేక్ అ కాల్. సరే, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోనే గిరిజన గ్రామాల వల్ల అప్రమత్తం చేశారు సార్ ఈ ఆపరేషన్. యూ హ్యావ్ ఆస్క్డ్ 4 క్వశ్చన్స్, మీకు దాన్ని కూడా ఆపర్చునిటీ ఇచ్చు.